మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలని చెప్పేసి రావు గోపాలరావు అన్నాడు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనిషిన తర్వాత కొంచెమైనా ఆ బతుక్కి సిగ్గుండాలి అంటున్నారు. ఎవరిని చూసి అంటే మీరే వింటారు, తర్వాత మీకే అర్థమవుతుంది. ఒక్కసారి వినండి చంద్రబాబు గారు ఏమంటున్నారు. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా టేబుల్స్ మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు అర్థమైందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంచెమైనా సిగ్గుండాలని ఎవరిని చూసి అంటున్నారు. అసలు అమ్మ ఒడి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. అది అమ్మ ఒడి నాడు నేడు అంటే గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడును చూస్తే గుర్తుకొచ్చే ఒక్కటి చెప్పండి. ఇంతకుముందు ఏవో చేశాడు, నీరు మీరు తట్టా బుట్ట బోకి బోలే తపేల చెంబు అని. ఒకటన్నా గుర్తున్నాయా? జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళే ఎత్తేసి ఇప్పుడు ఆ జన్మభూమి కమిటీల గురించి మాట్లాడడానికే భయపడుతున్నారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే నారా లోకేష్ కూర్చున్న కుర్చీ, ఆ బల్లలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కూళ్ళల్లో సమకూర్చినవి. ఈ బోర్డులు, ఈ డిజిటల్ బోర్డులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సమకూర్చినవి. తల్లికి వందనం నారా లోకేష్ బ్రెయిన్ చేయాలంట. కొంచెమైనా ఉండాలా? రాష్ట్ర ప్రజలు అంటున్నారు, నేను కాదు, సిగ్గుండాలని.